శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రాణంగా ప్రేమించిన వారిని మీ వశం చేసే వెరీ వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ అన్నమాట. మీరు కోరుకున్న వారిని కోరుకున్నట్టుగా అంటే వారు మీ వశం అవుతారో. తప్పకుండా మీ కోరికలన్నీ కూడా అంటే ఈ యొక్క పరిహారం చేసుకుని మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో, ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అది మీ ఉద్యోగం కోసం కావాలన్నా, లేదంటే ధనం కోసమైనా, లేదంటే తల్లిదండ్రుల కోసమని దేనికోసమైతే మీ కోరికను కోరుకుంటారో, మనసులో ఈ కోరుకుని చిన్న మేనిఫెస్టేషన్ చేసుకుంటే చాలు. మీ యొక్క కోరికను విశ్వానికి తెలియచేస్తే చాలు. ఆ విశ్వమే, పంచభూతాలే మీరు కోరుకున్న వారు ఎంత దూరంలో ఉన్నా సరే, సప్త సముద్రాల అవతలున్నా సరే, తప్పకుండా మీ కోరుకున్న వారిని మీ సొంతం చేసేలా చేస్తుంది. మీ మాట వినేలా చేస్తుంది. మీతో ప్రేమగా, సంతోషంగా ఉండేలాగా ఆ విశ్వమే మిమ్మల్ని కలుపుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో చేసుకుంటే తీరని ఏ కోరికైనా సరే తీరందంటూ ఉండదు. కాబట్టి మీరు విశ్వానికి కృతజ్ఞతలు చేసుకుని ఈ పరిహారం ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ వశం అవుతారు. ఎంత మొండి వారైనా సరే, చాలామంది కూడా ఇద్దరు ప్రేమించుకుంటారు, కానీ చిన్న గొడవ వచ్చి కొన్ని ఈగో ప్రాబ్లం వల్ల కొంచెం దూరం అయిపోతూ ఉంటారనమాట. అటువంటి వారందరూ కూడా చాలా మూర్ఖంగా, చాలా మొండిగా ఉంటారు. ఏం చేసినా సరే, మనం ఎన్ని చెప్పినా సరే ఫలితం ఉండదు. ఇక మా జీవితం ఇంతేనా, ఇక మేము కోరుకున్న వారు మా సొంతం కారా, ఇక వారితో మేము ఎప్పట్లా సంతోషంగా ఉండలేమని బాధపడుతూ ఎవరైతే కుమిలిపోతూ దుఃఖిస్తూ ఉంటారో, అటువంటి వారందరికీ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుంటే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారన్నమాట. ఈ పరిహారం అనేది రాత్రిపూట చేసుకుంటే చాలా అద్భుతంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఈ పరిహారం రాత్రిపూట ఎందుకు చేయమన్నామంటే, ఈ పరిహారం చేసేటప్పటికి మన కోరిక విశ్వానికి చెప్తున్నాం కాబట్టి మనం తప్పకుండా మన మనసు, మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీనికి రూపాయి ఖర్చు ఏమీ కూడా అవసరం లేదు. ఈ యొక్క పరిహారం అనేది నమ్మకంతో మనసులో మనస్ఫూర్తిగా చేసుకోవాలన్నమాట. ఈ యొక్క మేనిఫెస్టేషన్ అనేది 21 రోజుల పాటు చేయాలన్నమాట. అలా చేసుకుంటే మీరు కోరుకున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. మీరు ఒక వైట్ పేపర్ని రాసి, మీరు కోరుకున్న వారి పేరు పైన రాసి, మీ కోరికను కూడా రాయాలన్నమాట. మీరు కోరుకున్న వారు మా సొంతం అయిపోయారు, మేము వారితో సంతోషంగా ఉన్నాము, వారితో ఆనందంగా ఉన్నామని కింద మీ కోరికను రాసుకోవాలన్నమాట. అంటే మీ కోరిక తీరిపోయినట్టుగా రాసుకోవాలి, పాజిటివ్గా రాసుకోవాలి. అయితే ఆ తర్వాత నా కోరికలు తీర్చినందుకు గాను అనంత విశ్వానికి, దైవానికి, సూర్య భగవానుడికి ఉన్నటువంటి అంటే సైన్స్ పరంగా కృతజ్ఞతలు అనేవి తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ముందుగా కృతజ్ఞత తెలియచేస్తూ మీ కోరిక రాయండి. రాసే సమయంలో ఖచ్చితంగా మీ మైండ్, మీ మనసు అనేది ఒకే దానిపై ఏకదాటిగా ఒకే దానిపై లగ్నమై ఉండాలి. అంటే ఇది మనకి తీరుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న మనసులో కోరిక రాసుకుంటున్నాను, ఖచ్చితంగా దాని మీద మైండ్ ఉండాలి. మీరు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. సూర్య భగవానికి కృతజ్ఞతలు, వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు, నా కోరిక తీర్చినందుకు గాను అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలని ఇలా చెప్పుకుంటూ మీ కోరిక తీరిపోయింది అని రాసుకొని చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మీరు 21 రోజులు ఈ మేనిఫెస్టేషన్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ వశమవుతారు. ఈ మేనిఫెస్టేషన్ అనేది మీరు రాత్రి పడుకునేటప్పుడైనా, లేదంటే బ్రహ్మముహూర్తం అంటే 3:30 నుంచి అంటే 5:30 వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా, అలాంటి సమయం చేసుకున్నా సరే విశ్వానికి తొందరగా కనెక్ట్ అవుతుందన్నమాట. తొందరగా మన కోరుకున్న వారిని కూడా ఆలోచించి చేసేలా చేస్తుంది. కాబట్టి ఇదో మేనిఫెస్టేషన్ అనేది నమ్మకంతో చేసుకోండి. 100కి 100% తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు. నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.